ఈ 104 గోడౌన్స్లో మొన్న 26వ తారీఖున మా ఎండి గారు మనజీర్ గారు ఒక మార్పు తీసుకురావాలి, అసలు ప్రతి గోడౌన్లో ఎంత ఉంది లెక్క మనకు తెలియాలి. ఎందుకంటే ఖరీఫ్ మాసంలో మేము మరొకసారి ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో స్టాక్ ఎంత ఉంది మన దగ్గర, ఎంతవరకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గోడౌన్లో మేము ఎంత వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు. ఇది 26వ తారీఖు నవంబర్న. అదే రోజున ఆయన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గోడౌన్ల యాజమానులు, వాళ్ళ మేనేజర్స్, వారితో పాటు పౌర సరఫరాల శాఖలో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ప్రత్యేకంగా ఏ విధంగా రేపు ఉదయం నుంచి మీరు గోడౌన్లో తనిఖీలు చేసి ఆన్లైన్ మీరు నమోదు చేయాలి వివరాలనే దానిపైన ఒక శిక్షణా తరగతి మేము 26వ తారీఖున ప్రారంభించాం. విచిత్రం ఏంటంటే మరుసటి రోజు 27వ తారీఖున మచిలీపట్నంలో జేఎస్ గోడౌన్స్ అనే ఆ యాజమాని వారు మాకు సడన్గా స్టాక్ కొరత కనపడింది, షార్టేజ్ ఉంది మా స్టాక్లో. దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు. ఆ ప్రాంగణంలో ఉన్న ఒక లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది. కాబట్టి మేము 3,000 సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది. దీన్ని మేము బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి 27వ తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు, జాయింట్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్. అయితే గోడౌన్లో స్టాక్స్ ఎంత ఉంది, ఏ విధంగా దీనిపైన మేము సమాచారం తెప్పించుకోవాలనే దానిపైన జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్టర్స్ని బట్టి, బుక్ బ్యాలెన్స్ని బట్టి ఒక ప్రిలిమినరీ రిపోర్టు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్కి డిసెంబర్ 4వ తారీఖున పంపించడం జరిగింది. అందులో ప్రిలిమినరీగా 185 మెట్రిక్ టన్నులు అంటే సుమారు 3,708 బ్యాగ్స్ బియ్య బస్తాలు షార్టేజ్ వచ్చిందనేది ఒక ప్రిలిమినరీ రిపోర్టుగా వాళ్ళు నిర్ధారించి పంపించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ గారు ఇమీడియట్గా 10వ తారీఖున ఇది మిస్అప్రాపరేషన్ జరిగింది కాబట్టి గైడ్లైన్స్ ప్రకారంగా డబుల్ ద పెనాల్టీ వేయాలి, ఇమీడియట్గా ఈ గోడౌన్ని బ్లాక్ లిస్ట్ చేద్దాం, అదేవిధంగా వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని పోలీసులకి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసేటట్టు కంప్లైంట్ ఫైల్ చేయమని ఆయన ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది డిసెంబర్ 10వ తారీఖున. డబుల్ ద అమౌంట్ అని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో మేము పోయి పరిశీలించినప్పుడు అది పీడిఎస్ రైస్ కానివ్వండి, లేకపోతే గోడౌన్లో షార్టేజ్ ఉన్నా కానివ్వండి, 1 మెట్రిక్ టన్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మాకున్న చట్టం ప్రకారంగా అమౌంట్ని డబుల్ చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ ఇష్యూ అయ్యే విధంగా చేస్తాం. సో 10వ తారీఖున మేనేజర్గా లెటర్ రాసిన తర్వాత 12వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు ఒక కమిటీని వేశారు. అందులో ఆర్డీఓ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ నుంచి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ మరియు లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి అసిస్టెంట్ కంట్రోలర్, ఈ ముగ్గురితో ఒక కమిటీ వేసి ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయమని 12వ తారీఖున పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కొత్త టీంని వేసి పంపించారు. ఇది దేనికోసం అంటే రేపటి రోజున రికవరీస్ ఏ విధంగా చేయాలి, పెనాల్టీస్ ఏ విధంగా వీళ్ళపైన వేయాలి, కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని మేము కోరడం జరిగింది. 13వ తారీఖున నోటీస్ జారీ చేశారు ఈ యాజమాన్యానికి. 16వ తారీఖున మీ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయబోతున్నాం, మీరు దయచేసి ఆ రోజున అక్కడ ఉండి
మా అధికారులకి మీరు సహకరించండి, గొడౌన్ తనిఖీ చేసి మేము నిర్ధారించుకోవాలని చెప్పి 13వ తారీఖున వీళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే అదే రోజున 13వ తారీఖున హడావుడిగా వారి లాయర్ ద్వారా 13వ తారీఖున వీళ్ళు ₹1 కోటి డీడీలు, ఎందుకంటే ₹1,76,56,000 అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు ₹1 కోటి డీడీలు తీసుకొచ్చి 13వ తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు. సరే 16వ తారీఖున సిబ్బంది అంతా వెళ్ళారు. దాదాపు గంటన్నర పైన అక్కడ వేచి ఉన్నా కూడా వీళ్ళెవరు రాలేదు, తాళాలు కూడా తీయలేదు. చివరికి అధికారులు పర్మిషన్ తీసుకుని తాళాలు పగలగొట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు. ఇంకెవరు రాలేదు, అడ్వకేట్లే వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ రోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు 4,093 బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్, MLS పాయింట్స్ అంటారు, ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీటిని భద్రపరచాలి, వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి 4,093 బస్తాల్ని MLS పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేసాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ లెటర్లో టెక్నికల్ గ్రౌండ్స్ వలన ఏదైతే పక్కన ఉన్న వేయింగ్ మెషిన్ లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వలన మాకు స్టాక్లో కొరత వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అందుకనే మేము ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం అని వీళ్ళు చెప్పారు. అయితే వీళ్ళు మర్చిపోయారో లేకపోతే ప్రజలకి తెలియదు అనుకుంటున్నారో లేకపోతే ఇన్వెస్టిగేషన్లో బయటికి రాలేదు అనుకుంటున్నారో కానీ వీళ్ళకి ఆనుకుని ఉన్న ఇంకొక వేర్ హౌస్ ఉంది, సత్య వేర్ హౌస్ అని. సత్య వేర్ హౌస్ వాళ్ళని నవంబర్లోనే మేము డీలిస్ట్ చేసాం. సత్య వేర్ హౌస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వేర్ బ్రిడ్జ్ గురించి కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మాకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మాకు స్టాక్ షార్టేజ్ వచ్చిందని వాళ్ళు ఎప్పుడు చేయలేదు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోయి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారో ఇదొక ఉదాహరణ.